ప్రైవేట్ బ్యాంకులు విధించే ఎక్స్ట్రా ఛార్జీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బ్యాంకుకు సంబంధించిన ప్రతి విషయంలో ఎన్నో విధాలుగా యూజర్ల నుంచి బెనిఫిట్ పొందుతున్నాయి. ఏటీఎంలో మనీ డ్రా చేసుకునే దగ్గర నుంచి లోన్ ఇచ్చే క్రమంలో కూడా వినియోగదారుల నుంచి అత్యధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అందుకే చాలా మంది ప్రభుత్వ బ్యాంకులకే ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే ప్రైవేట్ బ్యాంకులతో పోల్చితే ప్రభుత్వ బ్యాంకులు చాలా తక్కువ ఛార్జీలు విధిస్తాయి. కానీ ప్రభుత్వ బ్యాంకులు కూడా ప్రైవేట్ బ్యాంకుల పద్ధతిని అనుసరించాలని చూస్తున్నాయి. తాజాగా దేశంలోని అతిపెద్ద బ్యాంకైన ఎస్బీఐ కూడా వినియోగదారులపై మరింత ఛార్జీల భారం పెంచేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే. తమ బ్యాంక్ నుంచి డెబిట్ కార్డు పొందిన ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చేలా ఎస్బీఐ బ్యాంక్ ఓ నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ బ్యాంక్ ఇండియాలోని అతిపెద్ద గవర్నమెంట్ బ్యాంక్. ఇప్పుడు ఈ బ్యాంకులో డెబిట్ కార్డు ఉన్నవారు మరిన్ని ఎక్స్ట్రా ఛార్జీలు చెల్లించాల్సి ఉంది. ఈ కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఒక్కో డెబిట్ కార్డుపై ఒక్కో రకంగా ఛార్జీలు విధించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లలో ఉన్న సమాచారం మేరకు ఎస్బీఐ తమ వినియోగదారులకు క్లాసిక్, గ్లోబల్, కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డులపై సంవత్సరానికి ₹125 విధించడమే కాక అదనంగా జీఎస్టీని కూడా వసూలు చేస్తోంది. అయితే ఏప్రిల్ 1 నుంచి అమలయ్యే కొత్త రూల్స్తో వినియోగదారులపై మరింత భారం పడేలా ₹225 వసూలు చేయాలని చూస్తోంది. ఇక ఎస్బీఐలో యువ, గోల్డ్ కార్డులు యూజ్ చేసేవారు ఇది వరకు ₹175 ఛార్జీలు చెల్లించగా ఏప్రిల్ 1 నుంచి కొత్తగా అమలయ్యే రూల్స్తో ₹250 కట్టాల్సి ఉంటుంది. దీంతో పాటు జీఎస్టీ కూడా అదనంగా పే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్లాటినం డెబిట్ కార్డులు యూజ్ చేసే వారికి కూడా భారీ షాక్ తగిలింది. ఇప్పుడు ప్లాటినం డెబిట్ కార్డుల ఛార్జీని కూడా 250 నుంచి ₹325కు పెంచారు. అంటే ఈ కార్డులపై అదనంగా ₹75 పెంచారు. అయితే ఇదివరకే ప్రైడ్, ప్రీమియం బిజినెస్ కార్డులపై సంవత్సరానికి ₹350 వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఛార్జీలను $425కు పెంచారు. కొత్తగా విధించిన ఈ ఛార్జీలకు అదనంగా జీఎస్టీ కూడా కట్టాల్సి ఉంటుంది.